నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు? కాశెట్టి సంజీవ్ రాయుడు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, ఓకే. కాపు బలిజ జిల్లా అధ్యక్షుడు. ఓకే. ఎంతమంది కాపులు ఉండొచ్చు మన అనంతపురంలో? 50,000 52,000 వరకు ఖచ్చితంగా ఉన్నాం. మా మా జిల్లా మొత్తం? జిల్లా మొత్తం ఎక్కువే ఉన్నారండి. ఎంతమంది ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? 27% ఉన్నారు. ఓకే. ఇప్పటి వరకు బల్జీలలోన రాజకీయ ప్రాధాన్యత ఏమని ఇచ్చారా మన జిల్లాలో? ప్రాధాన్యత అంటే జిల్లాలో అంటే బలిజలకి ఏ గవర్నమెంట్ వచ్చినా బలిజలతో ఓట్లు వేయించుకునేకి, మమ్మల్ని వాడుకునేకి ప్రతి ఒక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అక్కడ వైఎస్ఆర్ కావచ్చు, ముందు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, బలిజలని వాడుకోవడం మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ బలిజలకి ఏ పాత్ర ఇస్తున్నామో, వాళ్ళని ఎంత ఎదగనిస్తున్నామో, వాళ్ళకి మేము ఏం చేసినాం అనేది ఏ నాయకుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఒక జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఖచ్చితంగా మాకు ఆ అవకాశం ఇస్తాడని నమ్మకం. ఓకే. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోన మరి మహాలక్ష్మి శ్రీనివాస గారికి అప్పుడే చైర్మన్ ఇచ్చారు. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తించినట్లే కదా? ఆయన దాని వెనక ఆయన ఇది చేసినాడో, ఆయన కార్పొరేటర్గా ఇచ్చినాడు. కార్పొరేటర్గా ఆయన ఎమ్మెల్యే స్థానం నుంచి కార్పొరేటర్గా గెలిచి నాకు మేయర్ పదవి ఇస్తామన్నారు. మళ్ళీ ఎందుకు లేదు? వాళ్ళకి ఏదో ఒకటి కొప్పులు పెట్టి పోర్మాలే ప్రయత్నాలు అయితే మాత్రం ప్రతి ఒక్క పార్టీ వాడుకుంటుంది. ఓకే. ఇప్పటి వరకు మన రాయలసీమలోనే ఎవరికి ఇవ్వలేదంటారా? రాయలసీమలో వచ్చేసి ఒక సీట్ ఇచ్చినారండి. ఇప్పుడు జనసేనకు రాయలసీమలో ఒక తిరుపతి చిత్తూరుకి ఆయన ఆర్ఎస్ శ్రీనివాసులు అని చెప్పి ఆయనకి సీట్ ఇచ్చినారు. అట్లా మా అనంతపురం జిల్లాకి ఒక సీట్ కూడా లేదు. మీరెందుకు అడగలేదు? మాకు సీట్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా గెలుస్తామనే సీటు మేము పర్సనల్గా పోయి సార్కి చెప్పినాము, మాకు సీట్ అని ఇవ్వండి సార్, మాకు ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే మాకు హేళనగా మాట్లాడుకుంటామని చెప్పినాము. కానీ ఆయన సరైన మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కల్పించలేదు, ఆయన ఆలోచన ఏదో మాకు మా అధ్యక్షునికే వదిలేస్తాము. ఆయన ఎందుకు అదైతే మాత్రం మీకు చెప్పినాం మేము. కాకపోతే ఈ పొత్తులు తక్కువ సీట్లతో ఇబ్బంది పడినాడు మా లీడర్ కూడా. ఓకే. మీరు ఎప్పటి నుంచి జనసేన పార్టీలో ఉన్నారు? జనసేన పుట్టినప్పటి నుండి ఉన్నాను. పిఆర్పి పుట్టినప్పటి నుండి పిఆర్పి పని చేసినాను. ఓకే. ప్రతి ఒక మెగా ఫ్యామిలీకి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మాకు వయసు అంత జనాల్లో రాజకీయం అంటే ఏమి తెలిసినప్పటి నుండి వాళ్ళ వెంటే ఉన్నాం, వాళ్ళకే సేవ చేస్తున్నాం. అంటే మీరు కులాభిమానం మీద వెళ్తాం అన్నారా, రాజకీయం అభిమానం మీద వెళ్ళారా? మేము కులాభిమానం అయితే లేదు, కానీ వాళ్ళ మంచితనం చూసి మేము వాళ్ళ వెంట పడినామండి. ఓకే. ఇప్పుడు పిఆర్పి పార్టీలో ఏమన్నా మీకు గుర్తింపు ఏమని ఇచ్చారా? అప్పుడు గుర్తింపు ఏం లేదు. పిఆర్పి పార్టీలో మేము ఆ రోజు పార్టీకి పని చేసినాం, కానీ ఇంత దుడుగ్గా పని చేయలేదు వాస్తవాలు చెప్పాలి. ఓకే. అంటే మాకు ఒక చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని. మీరు ప్రజారాజ్యం పార్టీలో ఎందుకు సీట్ అడగలేకపోయారు? ప్రజారాజ్యంలో ఇప్పుడు అనంతరం టీసీ ప్రకాష్కి ఇచ్చినారు కదా. ఓకే. అప్పుడు మహాలక్ష్మికి ఇచ్చినారు, మాకు ఎదురు పెట్టినారు, ఓట్లు చీల్చినారు, మధ్యలో ఆయన గెలిచారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రజారాజ్యంలో అయితే మీకు సీట్ ఇవ్వలేదు, మీరు వర్క్ చేయలేదంటారా? ప్రజారాజ్యంలో వర్క్ చేసినాము. అక్కడ రెండు తెలుగుదేశంకి ఇక్కడ మా ప్రజారాజ్యంకి ఇచ్చి ఓట్లు మా కాపులు బలిజలవి అక్కడ చీలిపోయినాయి. ఓకే. అందుకు గెలుపుకి ఇబ్బంది అయింది. మధ్యలో ఇంకొకరు గెలుచుకొని పోయారు. మొదలైన వాళ్ళు గెలిచారు. ఇప్పుడు జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలిసారా? నేను ఒక్కసారి కాదండి, 2 సార్లు కలిసినాను. ఓకే. ఒక 8-10 సార్లు కలిసింది. ఓకే. మరి మీరు మా అనంతపురంలో ఖచ్చితంగా బలిజలు చాలామంది ఉన్నారు సార్, మాకు సీట్ ఇవ్వని ఖచ్చితంగా గెలుస్తామని మీరెందుకు చెప్పలేకపోయారు? అనంతపురంలో చెప్పినందులో ఫస్ట్ సంజీవ్ రాయుడే ఉంటాడు. ఇంత ధైర్యంగా సార్ పరిస్థితి ఇట్లుంది, మాకు సీట్ కానే కావాలా అని చెప్పిండే వ్యక్తి నేనే ఉంటాను. మరి ఇంతవరకు మీరు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? మీడియాలతో నేను మాట్లాడుతుంటాను, వైసీపీతో నేను ఎప్పుడూ ఈ వీడియోలు కావచ్చు అన్నీ కావచ్చు నేను ఖచ్చితంగా మాట్లాడుతుంటాను వైసీపీ గురించి. ఓకే. వాళ్ళ ప్రభుత్వానికి నిలదీసి మాట్లాడడం అనేది జరుగుతూనే ఉంది. అవన్నీ మా సార్ దృష్టి కూడా పోయినాయి కాబట్టి ఆయన దృష్టిలో నేను ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీరు ఏమైనా నామినేట్ పదవి ఏమన్నా అడగాలనుకుంటున్నారా?
మేము నామినేట్ పదవులు మా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే 10 నిమిషాల్లో ఆయన ఇది చేయగలడు అనేది ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఓకే. మేము సార్ మాకు అది కావాలి ఇది కావాలని అడిగే అంత ఇదైతే మేము లేదు. ఎందుకంటే ఆయన అడుగుజాడలు నడిచే మేము ఎప్పుడు ఉంటాము. ఓకే. ఆయన ఏది చెప్తే అది మేము సైనికులు మాత్రం పని చేస్తున్నాం అంతేగాని ఆయన దృష్టిలో మేము ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మాకు కడబందులో ఉండి అన్నం పెడతాడనేది ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇంత ఆనందంగా ఉంది. ఓకే. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు చూస్తూనే ఉన్నాం, ఆయన యొక్క చురుగ్గా పనిచేయడము, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తీర్చడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మన ఈ 5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందని చెప్తా ఉన్నారా? ఈ 5 సంవత్సరాలు కాదండి, ఆయన 20 సంవత్సరాలు అయినా కూడా ఇదే చురుగ్గా పనిచేస్తాడు. అసలు ఆయన మేము భయపడుతున్నాము. నేను సాము ఉంటే సార్ దగ్గరికి పోయి ఎదురు కనపడేవాడిని మేము కనపడేకి భయపడుతున్నాం. అంటే ఆయన పని చేస్తుంటే మేము భయపడుతున్నాం. అంటే మేము అనవసరంగా మీరు ఎందుకు వస్తారని ఎక్కడ ఏం మాట్లాడతారో సార్ అని భయంతో మేమే ఉన్నామంటే ఇంకా ఆయన దగ్గర ఉండే అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయనకు పని ఒకరిని నిద్రపోనిచ్చే పరిస్థితులు కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు సార్. ఓకే. ఇప్పుడు కార్యకర్తలు మీరే భయపడుతున్నారు అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమని చెప్పగలుగుతారా? అంటే భయం అంటే ఎందుకంటే అంత పట్టుదలతో పని చేస్తున్నాడు ఆయన. ఆయన పట్టుదలతో పని చేస్తా అంటే మేము తిరగలేము కదా. ఆయనకు మేము కూడా ఒక రిజల్ట్ అనేది మేము పని చేసి పెట్టాలనేది మాకు ఒక భయం పుట్టుతుంది. ఓకే. ఇప్పటి వరకు అంటే మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏమైనా మీరు తీర్చగలిగారా? మా దగ్గరకు వచ్చింది కొంతమంది చిన్న చిన్నవి ఏదన్నా కానీ మాకు పింఛన్ రాలేదంటేనో ఏదో ఫీజులు తగ్గియాలంటేనో కాలేజీ గారి దగ్గరికి పోయేదో ఏదో చెప్పేదో పెట్టేదో మా చేతనైన సహాయం. ఎవరికి ఇంట్లో బియ్యం లేదంటే 2 ప్యాకెట్లు బియ్యం ఇవ్వడము, వాళ్ళకి లేడీస్కి సరుకులు తీసేయడము, కాలుకి ఏదో కాలు లేదు పనికి పోవడం లేదంటే మా చేతనైన సహాయం అంటే ఇంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆయన సహాయాలు ఎట్లున్నాయో ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆయన అడుగుజాడులు మేము నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా చేతనైంది చేస్తాం. దిమించిన బట్టి చేయలేము. మా చేతనైంది అయితే మేము అందరము అంత కొంత వేసుకోవడము అందరము పంచడము చాలా చేసినామండి. ఓకే. ఇప్పటి వరకు మన అనంతపురంలో జనసేన పార్టీ తరఫున ఎంతమంది ఉన్నారు చెప్పగలుగుతారు? జనసేన పార్టీ అవలేరుగా గెలుసు. ఇంకా ఎంతమంది ఉన్నారనేది కాదు. ఇక్కడ జనసేన పార్టీకి టికెట్ ఇచ్చినట్టే ఖచ్చితంగా గెలిచేది. కాకపోతే కొంతమందికి ఇక్కడ ఏం జరిపోయిందంటే నాకు రాళ్ళు పీక్కోవడం మధ్యలో ఇంకొకరికి అవకాశం వచ్చిందనేది మేము 3వ వానికి లాభపడినాడు. అంతే తప్ప జనసేన ఇక్కడ స్ట్రాంగ్గా అంటే బ్రహ్మాండంగా ఉంది. ఈ రాయలసీమలో అనంతపురంలో పవర్ఫుల్గా ఉండేది ఇక్కడ అనంతపురం అని చెప్తాను నేను. ఓకే. జనసేన పార్టీ యొక్క నియమాలు ఏమని చెప్పగలుగుతారు? అంటే ఫలానా మేము ఖచ్చితంగా చేయగలుగుతాము, ఇక్కడ వెనక్కి వచ్చే పరిస్థితులు లేవు అనేది ఏమని చెప్పగలుగుతారు? అన్న ఒకటి చెప్తాను మేము, ఎందుకంటే మాకు గొప్ప కావాలి కానీ మేము ఇంత ధైర్యంగా పని చేసినామంటే ఆయన వైసీపీ జగన్ ఎలాంటి వాడో మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. కానీ మేము ఎలాంటి ఉడుదుడుకులకి మేము భయపడుకోకుండా నువ్వెంత అని చెప్పి ఆ రోజు ఈ రోజు వరకు మేము పని చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రభుత్వము మా పొత్తుతో ప్రభుత్వం ఏర్పడినిచ్చి ఈరోజు మేము పని మీద పడి తగ్గినాం. కానీ ఆ రోజు అయితే మాత్రం ఎవరికి భయపడలేదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు భయపడే వ్యక్తి కాదు. ఆయన నీతి నిజాయితీ ముఖ్యం. అడ్డదారులు అడ్డంగా ఎవరన్నా హింసించేది కానీ ఏది కానీ ఇప్పుడు కూడా చెప్తానే ఉంటాడు ఆయన. మీరు అల్లరి చేద్దండి మీరు అని మీకు తెలిసే ఉంటుంది ఆయన పరిస్థితి. ఓకే సార్, 2014లోన జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశారు, గెలిచారు. 2019లో ఎందుకు పోటీ చేయలేకపోయారు ముగ్గురు కలిసి? మేము 2019లో మేము పోటీ చేసినామండి. 14లో చేయలేకపోయినాం. సారీ సార్, 2019లో ముగ్గురు కలిసి కూటమిగా పోటీ చేయలేదు. దానికి కారణం అంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏమైంది, మేము చెప్పింది చేయకపోతే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా కాళ్ళ మీద కూర్చోబెడతామని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు కానీ ఎవరైనా ఏమన్నా అనుకోండి, వాస్తవాలు మాట. ఈరోజు పాప ఈ వైసీపీని ఈ బాయ్ అని చెప్పి పంపించినది ఇంటికి ఏదైతే చెప్పినాడో ఆయన అదే చేస్తాడు. అంటే ఆయన ఏది చేయాలన్నా ఆయన కింగ్ మేకర్ అనే పరిస్థితికి ఈరోజు. ఓకే సార్, ఇప్పుడు ఇంట్లో మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేయాలని ఆలోచిస్తూ ఉన్నారు జనసేనలో? నేను మహిళల గురించి చెప్తే అనంతపురంలో మాకు జనసేన నాయకులు సరిగా ప్రోత్సహించలేదని నేను చెప్తాను. కానీ ఎవరన్నేమనుకోవచ్చు, నేను వీటికి భయపడే వ్యక్తిని కాదు. మా పార్టీలో మా వాళ్ళకి నేను భయపడేది ఏంటంటే ఆపోజిట్ పార్టీకే భయపడలేదు మేము. ఈరోజు మా వాళ్ళు దగ్గరకు తీసి ఎంత మహిళలు అండి, మహిళలు ప్రతి ఒక్కరు మమ్మల్ని పట్టించుకోలేదంటే నాకు అధికారంలో ఉంటే ఇదే అవుతుంది. లాస్ట్కు సార్కి పోయి చెప్పినాను,
సార్ ఇట్లా వందల మంది సార్ ఇట్లా పార్టీలోకి చేరుతారంటే పిఠాపురంకి వచ్చి నువ్వు పార్టీలో చేరుతా అందరూ పిలుచుకొని వస్తానంటావు నువ్వు నీ ఎట్లా ఇంత ఇంత దూరం జర్నీ అంటే మళ్ళీ నేను వాళ్ళు ఏం చేస్తారు నేను ఏం చేయాలంటే నీ ఇష్టము నువ్వేమన్నా నీ ఇష్టం నువ్వు వినవన్నట్టు మాట్లాడినారు సార్. అట్లా ఇక్కడ లీడర్స్ జనసేన పార్టీకి లేడీస్ని ప్రోత్సహించడం తక్కువ. ఎవరో బాధ్యత వాళ్ళు ఎవరి మీద ఇడిచిపెట్టిపోతే వాళ్ళు ఆడిందాట పాడింది పాట అది ఎంత మొత్తుకున్నా ఇది ఎవరికి అర్థం కావడం లేదు. మేమేం చెప్పలేని పరిస్థితి చేయలేని పరిస్థితి. జనసేన పార్టీ ఆషామాషిగా లేదండి ఇక్కడ. అసలు రెండు పార్టీ ఇప్పుడు ఉండే తెలుగుదేశము వైసీపీ కంటే కూడా స్ట్రాంగ్గా ఉండేది 21కి 21 వచ్చిన దాంట్లో మీకు తెలుస్తుంది. కానీ నాయకత్వం కొంచెం మాది సరిగ్గా లేదని మేము చెప్పుకుంటాము. మా లీడర్ మాత్రం పని చేస్తేనా 100కి 100 వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీ యొక్క ధ్యేయం ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారు? మీ యొక్క ఏది రీచ్ కాగలుగుతారు? ఏ విధంగా సుపరిపాలన ఉంటుంది ఇప్పుడు కూటమిలో భాగంగా? కూటమిలో మా పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడు గ్రామీణ పంచాయతీ ఎందుకు తీసుకున్నాడు, పర్యావరణం ఎందుకు తీసుకున్నాడు, ఇట్లా అడవి శాఖలు ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన ఎక్కడి నుంచి అయితే ఇంప్రూవ్మెంట్ మొదలు పెట్టాలో అక్కడ నుంచి చేయాలనేది ఆయనకు ఉంది. మేమేమి ఆయన ఏది చెప్తే చేసేకి రెడీగా ఉన్నాం. మేము ఏది ఆశయం, ఎందుకంటే ఆయన్ని భవిష్యత్తులో మేము సీఎం చేసుకునే మేము మా ఆతృత అంతే తప్ప మేమేదో మాకేదో సార్ ఏదో పోస్ట్ ఇస్తాడేమో, మా నామినేట్ పోస్ట్ ఇస్తాడేమో అని నేనైతే అట్లా ఆలోచించలేదు. కానీ ఆయన అడుగుజాడలు నడవల్ల ఆయన దగ్గర పేరు తెచ్చుకోవాలన్న తపన ఆ పిచ్చి అంతే మాకు. ఓకే సార్, ఫైనల్గా నేనేం అడుగుతున్నా అంటే జనసేన పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో? ప్రజల్లో ఇప్పుడు వచ్చి నెల మీద 10 రోజులు కాలేదు, కాదు నెల మీద 5 రోజులు 6 రోజులు అయింది కదా వచ్చి. కానీ జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మా పవన్ కళ్యాణ్ గారు చేసే పని కావచ్చు, ఓకే జనసేన పార్టీ వాళ్ళని మీరు నా కోసం తిరగద్దండి, నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నా కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని ఆయన ఆ పని మీద పడింటే ఆపోజిట్ పార్టీలోనే ఎవరైతే ఏంది ఆయన గెలుస్తాడు అందులో వైసీపీ నోళ్ళతోనే ఆయన ఏందో పని రాత్రి పగుళ్ళు అట్లా పని చేస్తున్నారు, ఆయన ఏంది స్వామి అనే పరిస్థితి మాట్లాడుకుంటే మాకు ఎంత సంతోషం అవుతుందంటే మేము ఇట్లా నాయకుల దగ్గర పని చేస్తున్నామనే మాకు ఆనందం ఎక్కువైపోయింది. ఓకే సార్, ఫైనల్గా మీరు యూత్కి ఏమని చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు జనసేన పార్టీ తరఫున యూత్ 50% ఉన్నారు అని వింటూ ఉన్నాం. దాన్ని బట్టి మీరు ఏమన్నా యూత్కి సజెషన్ చేయగలుగుతారా? యూత్కి నేను పవన్ కళ్యాణ్ అంటే యూత్కి 50% కాదు, 75% యూత్ అంతా పవన్ కళ్యాణ్. అవతల నువ్వు ఏ పార్టీలో వైసీపీలో తెలుగుదేశంలో ఉంటావు, ఓకే పవన్ కళ్యాణ్ అంటే పడి చేస్తారు. ఎందుకంటే యూత్కి ఆయన పిల్లలకు జాబు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ యూత్ గురించే ఎక్కడికి పోయినా ఆయనకి తపన. ఓకే ఆ యూత్ బాగుంటే, ఆ పిల్లలు బాగుంటే, తల్లిదండ్రులకి జీతం ఇంటికి తీసుకొని పోతే వాళ్ళందరూ బాగుంటారు కదా అనే తపన ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు అధికారంలో ఉండొచ్చు, ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు. ఓకే కాకముందు నుంచి మీ గురించి నేను పోరాడుతున్నా, మీ గురించి నేను పోరాడుతున్నా, మీరు సీఎం అని అరవద్దండయ్యా, నాకు అది నచ్చదు. మీరు ఫస్ట్ పని మీరు యూత్కి నేను పని చేయాలంటే ఫస్ట్ ఓటేయండి, మీరు మీ పనులు మీరు కరెక్ట్ చేయండి అని అంటే అతని నాకు పదవులు కావాలనేది కాదు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్తాను. ఓకే సార్, ఇంకేమైనా చెప్పగలుగుతారా సార్ మీరు జనసేన పార్టీ తరఫున? జనసేన పార్టీ తరఫున ఆయన జిల్లా వారీగా ఎక్కడ ఏం కుంటుపడిందో అనేది ఒక అర్థం చేసుకునే పరిస్థితికి ఆయన ఖచ్చితంగా వస్తాడని నేను నమ్ముకున్నాను. ఓకే సార్ దృష్టికి మేము ఆయనతో కొన్ని చెప్పడం కానీ కొన్ని ఆయనకు వివరించడం కానీ ఇంకా కొన్ని చెప్పేటివి ఉన్నాయి, మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇదంతా పనిచేసే వాళ్ళకు ఆయన పదవులు ఇస్తే కనుక జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ళ చూపు ఆయనకు ముందు 20 సంవత్సరాల ముందు ఏం చేయాలని ఆయనకు ఉన్నప్పుడు నెక్స్ట్ 5 ఏళ్లకు మేము యా సీట్లు గెలుచుకోవాలనేది మాకు ఉంటుంది కదా ఆత్రం. ఓకే సార్, అందుకోసం ఆయన మేము కలవడానికి పోయేది, మేము ఫోటోల కోసం పోను. నాకు మోజు ఉండింది కానీ ఎక్కడన్నా పోయి నిలబడితే ఆయన గమనించినాడు అనమాట, నేను ఫోటోలు పోయేది అనమాట. ఆయన దగ్గర ఉంటే చూసుకుంటూ పక్కన నిలబడుతుంది. ఆయన ఎందుకు తెలుసు నాకు అన్నాడు, వేరే వాళ్ళు పరిచయం చేసి. అంటే ఇంకా ఆ గుర్తింపు అనేది ఉంది మాకు. పవన్ కళ్యాణ్ దగ్గర మేము ఫోటోల కోసం అయితే పోదు, మేము ఫలానా అనంతపురంలో ఇట్లా జరుగుతాం సార్ ఫలానా తిరుపతిలో ఇట్లా జరుగుతుంది అని మేము కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి తాపాత్రపడతాం. కానీ
మా స్వార్థం కోసం అయితే ఆయన దగ్గరికి పోము. కాపులంతా కలిసికట్టుగా జనసేన పార్టీకి సపోర్ట్ చేయగలుగుతారా? మీరు నాకు కావాల్సిన ప్రశ్న మీరు అడిగారండి. కాపులంతా మీరు మా జనసేన పార్టీకి సపోర్ట్ చేయరని చాలామంది మీ కాపులే మీకు ఏరని చాలామంది అన్నారండి. ఓకే, ఈరోజు మా కాపులు అంటే ఏమో అనేది మేము చూపించినాము. ఈరోజు కాపులతోనే ఈ ప్రభుత్వం నిలబడింది అనేది మాకు గట్టి నమ్మకం ఉంది. ఓకే. కొంతమంది 20%, కొంతమంది స్వార్థం కోసం జిమ్మిక్కులు ఆడేది, వైసీపీతోనూ మాట్లాడతారు, తెలుగుదేశంతోనూ మాట్లాడతారు. లాస్ట్కి మేము కష్టపడిన వాళ్ళందరం ఆడుంటాము, లాస్ట్గా జనసేన గెలిపించింది మేమే కూడా అనొచ్చు రేపు పొద్దున. కానీ 80% మార్పు అనేది వచ్చిందండి. ఖచ్చితంగా మా కాపులు బలిజలు అంతా ఒకటే ఎన్నుకొని గెలుపు. ఓకే, మీరు కాపులంతా ఒకటే ఈ జిల్లాలో అంటున్నారు, మరి మీకు ఎందుకు ఇవ్వలేదు జనసేన పార్టీ సీటు ఈ జిల్లాలో? పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఐకమత్యంగా ఉంటారని తెలియదండి. ఇది వాస్తవం. సార్కి కూడా చెప్పినాం మేము. సార్ మనోళ్ళు మార్పు వచ్చిందంటే కూడా అవునా మార్పు వచ్చిందంటారా, ఏమి పరిస్థితి అన్నారు. లేదు సార్ చాలా మార్పు వచ్చింది సార్ అని చెప్పినాం. అది నిజమైంది, రుజువైంది. 21 వచ్చింది. ప్రతి ఒక్క చోట కాపు 2 చోట ఖచ్చితంగా కూటమి గెలుపుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, థ్యాంక్ యూ.